హాయ్ హలో అందరికీ నమస్తే. నేనైతే మీ బాల. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదైతే రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్లో ఉన్న బిర్లా మందిర్ అండి. సో మీరు అక్కడికి ఎలా వెళ్ళాలో, ఢిల్లీ నుంచి అక్కడికి ఎలా చేరుకోవాలో మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేనైతే. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరైతే తక్కువ బడ్జెట్లో ఆ ఏరియాకి అయితే ఈజీగా చేరుకోవచ్చండి. నేను ఢిల్లీలో రైల్వే స్టేషన్ స్టార్ట్ అయ్యి జైపూర్ జంక్షన్లో దిగానండి. సో నేనైతే జనరల్ టికెట్ తీసుకున్నా. అక్కడ దిగాక ర్యాపిడో అయితే బుక్ చేసుకొని బిర్లా మందిర్కి అయితే బుక్ చేశానండి. ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా పింక్ సిటీ అండి. సో పింక్ సిటీ మొత్తం పింక్ కలర్లోనే ఉంటుందండి, ఎక్కడ ఏమి ఉండదు. సో నేను ఇప్పుడైతే బిర్లా మందిర్ గేట్ దగ్గరకు అయితే వచ్చాను. సో ఇక్కడైతే డ్రాప్ అయిపోయా. నాకు ర్యాపిడో అయితే 30 రూపీస్ పట్టింది రైల్వే స్టేషన్ నుంచి. ఇది చూసారా బిర్లా మందిర్ గేటు. సో మనకి సైడ్లో ఎటువంటి షాపింగ్ చేయాలనుకున్నా అవైలబుల్ అయితే ఉంటుంది. సో మీరు షాపింగ్ చేయాలనుకుంటే చేయవచ్చు. ఇక్కడైతే హై ప్రైజ్లో ఉంటుంది అనమాట. సో మీరు ఈ గుడి గురించి ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడైతే గైడ్ అవైలబుల్ ఉంటారు. సో గైడ్ ప్రైజ్ 200 అండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, రోడ్డు నుంచి ఈ గుడికి వెళ్ళడానికి 100 మీటర్స్ దూరంలో ఉంటుందండి. సో అక్కడ దాకా నడుచుకొని వెళ్ళాలి. సో నేను వెళ్ళే సమయానికైతే ఎండ ఫుల్గా ఉన్నదండి. సో కనపడుతుంది చూసారా, అదేనండి బిర్లా మందిరు. ఇక్కడైతే 3 గోపురాలు ఉంటాయండి. మనకి స్టార్టింగ్లో చూసుకుంటే మనకి శివయ్య ఉన్నాడండి. సో శివయ్యని ఫస్ట్గా దర్శించుకొని తర్వాత గుడిలోకి మనం ప్రవేశిద్దాం పదండి. సో శివయ్య కూడా మొత్తం పాలరాయితోనే నిర్మించారండి. ఈ గుడి ప్రత్యేకత చూసుకుంటే మనం ఇదంతా తెల్ల పాలరాయితో నిర్మించారండి, వైట్ మార్బుల్తో. సో ఈ గుడి ఎక్కడ చూసినా కానీ మనకి చాలా కూల్గా ఉంటుంది. సో ఈ గుడిలో ఉండే దేవతలు ఎవరంటే శ్రీ మహావిష్ణువు అండ్ లక్ష్మీదేవి అండి. ఇక్కడైతే మనం చెప్పులు పెట్టుకోవడానికండి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ గుడి లోపలికి వెళ్ళడానికి ఎటువంటి టికెట్ ప్రైజ్ అయితే ఏమీ ఉండదండి. స్టార్టింగ్లో స్కానింగ్ ఉంటుంది అంతే, అంతకు మించి అయితే ఏముండదు. లోపల మీరు ఏమైనా పంతులు గారికి వేయాలనుకుంటే దక్షిణ వేయవచ్చండి. సో లేదంటే లేదు. సో ఈ గుడి మాత్రం మొత్తం మీరు చూడండి, మీకు డీటెయిల్గా చూపిస్తాను. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే కృష్ణ కృష్ణ. ఇదైతే గుడి ఎంట్రన్స్ అండి. చూసారా గుడి ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా ఉందో. సో నేనైతే లోపలైతే ఎటువంటి కెమెరా అయితే ఎలా ఉండదండి. సో లోపల ఎటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఏం తీయడానికి అయితే ఎలా ఉండదు. మీ గురించి నేనైతే కొంచెం లోపలికి వెళ్ళి మనది జూమ్ చేసి తీశాను. సో లోపల నుంచి మన జైపూర్ పోలీసులు అయితే తీయొద్దని చెప్తారు. సో చూసారా మనకి లోపలైతే ఈ విధంగా ఉంటుంది. సో లోపల చూడడానికి అయితే చాలా అద్భుతంగా అనిపించిందండి నాకైతే. సో చూసారా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని అయితే మీరైతే దర్శించుకోండి. సో ఇంకా మనం ఈ గుడి గురించి తెలుసుకుంటే ఇదైతే మొత్తం వైట్ మార్బుల్తో కట్టబడిందండి, ఎక్కడ ఏది యూజ్ చేయలేదు. దీని మొత్తం ఆర్కిటెక్చర్ అయితే మీరు చూడండి, మొత్తం డీటెయిల్గా చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు లైక్ అండ్ కామెంట్ చేస్తే నాకైతే సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. అంతకు మించి మిమ్మల్ని మీ నుంచి ఏమీ కోరుకోను నేనైతే. నేను వెళ్ళే సమయానికి ఈ గుడిలో అయితే అంత రద్దీగా ఏం లేదండి. కొన్ని స్పెషల్ డేస్లో అయితే ఈ గుడిలో కొంచెం రద్దీగా ఉంటుంది. సో నేనైతే దగ్గర నుంచి వీడియో అయితే తీయలేదు, కానీ కొంచెం దూరం నుంచే తీశానండి. దగ్గర నుంచి తీస్తే తీయకూడదు, వాళ్ళైతే ప్రొహిబిటెడ్ ఏరియా అండి ఇదైతే వీడియోకి. కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ
Krishna 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 Hare Hare Rama Hare Krishna 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 Hare ఇది ఫ్రెండ్స్ బిర్లా మందిర్. ఇది జైపూర్లో ఉంది కాబట్టి సో మీరు ఎప్పుడైనా జైపూర్ వెళ్ళి ఉంటే ఈ మందిరం అయితే దర్శించడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇది దర్శిస్తే మనకి అనుకున్నదైతే ఈజీగా జరుగుతుందని అక్కడ ప్రజలైతే నమ్ముతారండి. సో మీరు ఎప్పుడైనా జైపూర్ వెళ్ళుంటే ఈ గుడిని మాత్రం దర్శించుకొని రండి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఎక్కడైతే ఉన్నారో సో అదేవిధంగా ఇది మొత్తం వైట్ మార్బుల్తో చెక్కబడింది కాబట్టి మీరైతే దర్శించుకురండి.